అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు వైక్యూ బిజినెస్. ఈరోజు టాపిక్ ఏంటంటే బంగారు రేట్లు పెరిగాయి, నిజమేనా? మరి బంగారు రేట్లు ఎప్పుడు తగ్గుతాయి? అసలు బంగారు రేట్లు పెరగడానికి గల కారణం, బంగారు రేట్లు పెరగడంలో ట్రంప్కి కూడా కారణం ఉన్నారా? సో చాలామందికి తెలియదు ఏంటంటే బంగారు రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఇలా భారీగా పెరిగితే ఎవరు కొంటారు? అసలు పెంచడం ఎందుకు? పెరిగితే కొద్దిపాటుగా పెంచాలి, కానీ ఒక్కసారిగా భారీగా పెంచితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో బంగారం భారీగా పెంచడం వల్ల జనాలు కొనగలరా? వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బంగారు ప్రతిరోజు కొద్దిగా పెరగడం అనేది వాస్తవం, మనం చూస్తుంటాం. సో ప్రతిరోజు మనకు గుర్తుండేది ఒకటే పని, అరే ఈరోజు బంగారు రేట్ ఎలా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేయగానే టుడే బంగారం రేట్ అని చెప్పి కొడతాము, బంగారు రేట్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాము. ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది, కానీ ఇది క్రమంగా పెరిగితే ఓకే. ఒక్కసారిగా భారీగా పెరిగితే ఎవరైనా కొంటారా? కొనలేరు కదా. సో ఒక్కసారిగా 4,000 పెరిగిందనమాట. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా పెరిగిందనమాట. 10వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరంలో భారీ రేట్లు పెరిగాయన్నమాట బంగారులో. ఇంతగా పెరిగితే మరి ఎవరైనా కొనగలరా? ఎవరు కొనలేరు. ఎందుకంటే పుట్టెడు కడుపు కోసం కోటి పనులు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళు బంగారం కొనగలరా? కొనలేరు. అండ్ ప్రతి ఇయర్ ఎండాకాలంలో ఖచ్చితంగా బంగారు ధరలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఎండాకాలంలోనే చాలామంది పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. కట్నాలతో పాటు అండ్ బంగారం పెట్టడం ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండే ఉంటాయి కదా. మరి ఇలాంటి రేట్లు పెరిగితే ఎవరైనా కొనగలరా? ఎవరు కొనలేరు. మరి రేట్లు అసలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలిసేసుకుందామా ఈరోజు. సో ఈరోజు అంటే ఏప్రిల్ 10th 2025 సంవత్సరంలో రేట్లు పెరిగాయండి. ఒక్కసారిగా ఎంత పెరిగాయో నేను మీకు చెప్తాను చూడండి. గోల్డ్ 22 క్యారెట్స్ గోల్డ్ ఎస్టర్డే రేట్ ఎలా ఉంది, ఈ రోజు రేట్ ఎలా ఉందో చూసేద్దాం. ఎస్టర్డే రేట్ వచ్చేసి 8,290 రూపాయలు అనమాట. మరి ఈ రోజు రేట్ ఎంత ఉందంటే 8,560 రూపాయలు. ఎంత తేడా తెలుసుకుంది? జస్ట్ 1 గ్రాముకి మాత్రమే 270 రూపాయలు పెరిగిందండి. 270 రూపాయలు పెరిగింది. మరి 10 గ్రాములకి నిన్న ఎలా ఉంది రేటు? 22 క్యారెట్ గోల్డ్ నిన్న రేట్ ఎలా ఉందంటే 10 గ్రామ్స్ వచ్చేసి 82,900. మరి ఈరోజు 85,600, సుమారుగా 2,700 పెరిగిందండి. 100 గ్రామ్స్లో 22 క్యారెట్ గోల్డ్ ఎలా ఉందంటే ఎస్టర్డే రేట్ వచ్చేసి 8,29,000, కానీ ఈరోజు 80,56,000, అంటే సుమారుగా 27,000 పెరిగిందనమాట 100 గ్రామ్స్కి. ఓకే, మరి ఈ విషయాన్ని పక్కన పెడితే 24 క్యారెట్ గోల్డ్ ఎలా పెరిగిందంటే చూడండి. ఎస్టర్డేకి 9,044 రూపీస్, 9,044 రూపాయలు మాత్రమే ఉంది నిన్న. కానీ ఈరోజు 9,338 రూపాయలు, అంటే 1 గ్రాముకి చొప్పున 294 రూపాయలు పెరిగిందండి. మరి ఇది 10 గ్రాములు ఎలా ఉందంటారు? అంటే 10 గ్రామ్స్ అంటే 10 గ్రామ్స్ అంటే మనకి 1 తులం అనుకోండి. 1 తులం యొక్క రేట్ ఎలా ఉంది? గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ ఎలా ఉందంటే నిన్నటి రేటు 90,440 రూపాయలు. మరి ఈరోజు 93,380 రూపాయలు, అంటే సుమారుగా 2,940 రూపాయలు పెరిగిందండి. మరి ఈ మాత్రం పెంచితే ఎవరు కొనలేరు కదా. ఇంకా 100 గ్రామ్స్ వస్తే ఎలా ఉందంటే నిన్నటితో 9,04,400, అది నిన్నటి రేటు. మరి ఈరోజు రేట్ ఎలా ఉంది? 100 గ్రామ్స్కి 9,33,800, అంటే సుమారుగా 29,400 పెరిగిందండి. అసలు ఇలా రేట్ పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలరా? కొనలేరు. అంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఓన్లీ రిచ్ వాళ్ళు వేసుకోవాలి, పూర్ వాళ్ళు వేసుకోవాలని కాదండి. గోల్డ్ అందరికీ గోల్డే. మీ దగ్గర డబ్బు కన్నా గోల్డ్ ఉంటే మీకు విలువ. అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక 1 గ్రామ్ గోల్డ్ అని ఉంటుంది, లేదా అట్లీస్ట్ 10 గ్రామ్స్ గోల్డ్ అని ఉంటుంది. ఇప్పుడులో గోల్డ్ లేని ఫ్యామిలీ అయితే ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉండకపోతే అలాంటి వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఇలా రేట్లు పెంచేస్తే ఎవరు కొనుక్కోలేరు కదా. టుడే 18 క్యారెట్ గోల్డ్ రేట్ కూడా ఎలా ఉందంటే ఎస్టర్డే వచ్చేసి 6,783 రూపాయలు ఉంది. మరి ఈరోజు 7,004 రూపాయలు, అంటే సుమారుగా 221 రూపాయలు పెరిగిందనమాట. అది 10 గ్రామ్స్కి వస్తే 67,830 రూపాయలు నిన్నటి రేటు. మరి ఈరోజు రేట్ ఎంత ఉంది 10 గ్రామ్స్ గోల్డ్?
70,040 రూపాయలు, అంటే సుమారుగా 2,210 రూపాయలు పెరిగిందనమాట. 100 గ్రామ్స్ ఎలా ఉందంటారు? నిన్నటిది 6,78,300, మరి ఈరోజు 7,04,00,000, అంటే సుమారుగా 22,100 రూపాయలు పెరిగిందండి. మరి ఇలా పెంచుకుంటూ పోతే ఎవరు కొనలేరు. సరే, గోల్డ్ చాలామంది కొనలేరు, ఎందుకంటే రేట్లు ఎక్కువ, అవునా కదా? గోల్డ్ అంటే మహా అంటే ఓకే, ధనవంతులే కొనుక్కుంటారు గోల్డ్. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి అంటే, చాలామంది గోల్డ్ కూడా కొంటారు, కానీ గోల్డ్ కూడా కొనలేని వాళ్ళకి సిల్వర్తోనే సంతృప్తి పొందుతారు కదా. అలాంటి వాళ్ళ కోసం సిల్వర్ రేట్లు కూడా తగ్గించాలి, కానీ పెంచారనమాట. ఎంత పెంచారంటే మరీ అంత పెంచకపోయినా కొంత అయితే పెంచారు. మరి ఆ స్టేటస్ ఎలా ఉన్నాయో నేను మీకు చెప్పేస్తాను. ఎస్టర్డే యొక్క సిల్వర్ రేట్ ఎలా ఉందంటే 1 గ్రామ్ వచ్చేసి 102 రూపాయలు నిన్నటిది. ఈరోజు వచ్చేసి 104 రూపాయలు, అంటే జస్ట్ 2 రూపాయలు మాత్రమే పెంచారనమాట. మరి 10 గ్రాముల్లో ఎట్లుందంటే 1,020 రూపాయలు, మళ్ళీ ఈరోజు 1,040 రూపాయలు, అంటే జస్ట్ 20 రూపీస్ మాత్రమే పెరిగింది. ఇంకోటి 100 గ్రామ్స్ 10 తులాలు, 100 గ్రామ్స్ అంటే 10 తులాలు. 10 తులాలు ఎంత ఉంది? 10,200 నిన్నటి రేటు. ఈరోజు 10,400, అంటే కేవలం 200 మాత్రమే పెరిగింది. ఇది ఖచ్చితంగా తీసుకుంటారు, ఎందుకంటే ఇందులో అంటే సిల్వర్ కూడా మనకి గోల్డ్ ఎంత విలువైందో సిల్వర్ కూడా అంతే విలువైంది. సో సిల్వర్ని కూడా చాలామంది కొంటారు. మరి వీటి మీద అంత ఎక్కువ పెంచలేదు, తక్కువ కొద్దిగానే పెంచారు. ఎందుకంటే గోల్డ్ ఒక రేటు ఉంటుంది, సిల్వర్ ఒక రేటు ఉంటుంది, రెండు ఒక రేటు పెడితే ఎవరు కొనుక్కోరు. సో April 10th, 2025 రేట్లు ఇలా ఉన్నాయండి, గోల్డ్ అండ్ సిల్వర్వి. మరి ఇలా ఉంటే ఖచ్చితంగా జనాలు కొనలేరు, నాకు తెలిసి తగ్గించాలి. మరి ఒక్కసారిగా భారీగా పెంచడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది ఉద్దేశం. మరి ఇందులో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభావితం కూడా ఉందని చాలామంది చెప్పుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంది. గోల్డ్ రేట్ తగ్గడం వల్ల ఫ్యూచర్లో భారీ ఎత్తుగానే జనాల యొక్క కొనుగోలు జరుగుతాయి నాకు తెలిసి. మరి జనాలకు కావాల్సింది తక్కువ రేటు, జనాలకు కావాల్సింది రేట్ తగ్గడం. మరీ అంత తగ్గకపోయినా కొంత తగ్గితే కొనేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో ఫ్యూచర్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగ్గొచ్చు. సో ఇదండి ఈరోజు టాపిక్, గోల్డ్ యొక్క రేట్ అప్ అండ్ డౌన్స్ తెలిసేసుకున్నారు కదా. మరి ఫ్యూచర్లో కూడా తగ్గుతాయి అంటున్నారు. మరి ఫ్యూచర్లో తగ్గితే ఖచ్చితంగా నేను మీకు రివ్యూ ఇచ్చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూస్తూనే ఉండండి మా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి. YCube బిజినెస్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. సైనింగ్ ఆఫ్, జయప్రసాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. YCube బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YCube